దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు మంచిర్యాలలో మంగళవారం ఘనంగా జరిగాయి. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు మంచిర్యాలలో మంగళవారం ఘనంగా జరిగాయి. సాయికుంటలోని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదర్ తిరుపతి, నాస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణువులు మాట్లాడుతూ ఇందిరమ్మ పాలనలో ప్రజలు సంతోషంగా జీవించారని కొనియాడారు. దేశాన్ని సమర్థవంతంగా ఏలిన ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారని అన్నారు. ఇందిరాగాంధీ నిరుపేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని తెలిపారు. దేశ సంక్షేమం కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా త్యజించారని చెప్పారు. ఈరోజు స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మంచిర్యాలలో ఘనంగా జన్మదిన వేడుకలను మా కార్యకర్తల నడుమ, నాయకుల నడుమ చేసుకోవడం జరిగింది. ఏదైతే మరి ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు భూ సంస్కరణల ద్వారా ఎన్నో మరి మేలు చేసే కార్యక్రమాలు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఆమె తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడున్న భారతదేశ మరి ప్రధానమంత్రులు ఎవ్వరు కూడా ఒక మహిళగా, ఒక ఉక్కు మహిళగా అంతటి నిర్ణయాలు తీసుకున్న విధంగా మరి ఎవరు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. వారు తీసుకున్న నిర్ణయాలు పేద ప్రజలకు, ముఖ్యంగా మరి ఆ రోజులలో మరి ఆకలి చావులు మరి లేకుండా చేసిన ఘనత కూడా మనకి వారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు దేశ ప్రజల కోసం మా కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలోకి తీయడానికి కూడా ఎన్నో విధాలుగా కష్టపడ్డ మరి వీర నారి ఆమె అని చెప్పేసి ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి వారికి మా మంచిర్యాల ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి జయంతి ఏదైతే మా అందరూ కూడా ఈ జయంతి సందర్భంగా మాకు అందరూ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కూడా ఈ రాష్ట్రంలో మాకు సంతోషంగా ఉంది. కాబట్టి వారు ఏదైతే చేసిన మేలు మళ్ళీ వారు చేసినటువంటి నిర్ణయాలు ఈ ఇప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా పుణికిపుచ్చుకొని చేయాల్సిందిగా కోరుకుంటూ, ఎల్లుండి ఈ నెల 21వ తారీఖు రోజు ఈ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో పెద్ద ఎత్తున దాదాపుగా 300 కోట్లతోని 650 పడకల మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా మాతా శిశు దాంట్లోనే మరి ఇంక్లూడింగ్ మరి కట్టడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి గాను మరి గౌరవ మంత్రివర్గం నుంచి మంత్రులు కూడా ముఖ్య అతిథులు రావడం జరుగుతూ ఉంది. మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలను పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ఇందిరమ్మ విగ్రహం దగ్గర జన్మదిన వేడుకలను జరపడం జరుగుతుంది. ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా అనేక విప్లవాత్మకమైనటువంటి ధైర్యశీలిగా అనేక ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రాణాలు అర్పించినటువంటి, భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చిన్ననాటి నుంచే కూడా ఎక్కువ ఏదైతే వాళ్ళ తాత మోతీలాల్ నెహ్రూ కానివ్వండి, వాళ్ళ తండ్రి నెహ్రూ గారు కానీ వాళ్ళు అడుగుజాడలో నడుస్తూ ఆ రోజు చిన్నతనంలోనే విదేశీ వస్తువులు బహిష్కరించిన సందర్భంలో తను ఆడుకున్నటువంటి విదేశీ బొమ్మలను కూడా పడేయడం జరిగింది. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ప్రధానమంత్రిగా దేశభక్తితోటి ఈ దేశాన్ని కూడా పరిపాలించడం జరిగింది. ఆ రోజు దేశం ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడిపోతున్న ఉద్దేశం కొద్దీ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, దేశం యొక్క వనరులు బీద వాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు అందరూ కూడా చెందాలన్న ఉద్దేశం కొద్దీ పంచవర్ష ప్రణాళికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో కొందరు విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు భంగం కల్పిస్తారని చెప్పి 1975లో కూడా ఎమర్జెన్సీని కూడా విధించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ, ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోవడం జరిగింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ఉండడం చాలా అదృష్టం. మన కాంగ్రెస్ పార్టీ వారు కూడా చాలా అదృష్టంగా కూడా భావించడం జరుగుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు కానండి, ఆమె కొనుకుడు, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. వారి కుటుంబం మొత్తం కూడా ఈరోజు దేశం కోసం
ప్రాణ త్యాగాలు కూడా చేయడం జరిగింది. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రియతమ ఎమ్మెల్యే ఉగ్రాల ప్రేమసాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం మరి ఇందిరమ్మ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మా మంచిర్యాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇందిరమ్మ గారు ఆనాడు తను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈరోజు పేద ప్రజలు కానీ ఇటు మహిళలు కానీ అందరూ సంతోషంగా ఉంటున్నారు. అదేవిధంగా ఏదైతే తను తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మక నిర్ణయాలు, ఒక ఉక్కు మహిళగా పేరు పొంది దేశాన్ని ప్రగతి పదంలో నడిపించే దిశగా తన పాత్ర ఎంతో కీలకమైనది. తనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళలు ఎంతో అత్యున్నత స్థాయిలోకి ఎదుగుతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎవరైతే ప్రజలు ఆకాంక్షించారో అదేవిధంగా ఈనాడు మన ఈ తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్నది. దీనికి సంతోషంగా 1 year కార్యక్రమాలను పూర్తి వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది తన యొక్క జయంతి సందర్భంగా. అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం, ఏదైతే ఆనాడు ఎన్నికల్లో మా ప్రేమసాగర్ రావు గారి వాగ్దానం మేరకు మరి ఏదైతే ఐబీలో 650 పడకలతోటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. ఈనాడు ఆ యొక్క కార్యక్రమం 21 తారీఖు రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి మంత్రివర్యులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఇటు మంచిర్యాల నుంచి కానీ మా నస్పూర్ మున్సిపాలిటీ కానీ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.